లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి, సెన్సేషన్ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇక నా అన్వేష్ యూట్యూబర్ ఇతడి జర్నీని ఒక కేస్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొందరు నెటిజన్స్ ఎట్లా ఉంటారు, కొందరు యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఎట్లా తయారవుతారు అనడానికి ఈయన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు నా అన్వేష్ ఉన్నాడు, ఏదో ఒక టాపిక్ తీసుకోవడం, దాని మీద ఒక అభిప్రాయం చెప్పొచ్చు, తన ఒపీనియన్ ఇది అని అనలైజ్ చేయొచ్చు. కానీ అది చెప్పే విధానాన్ని అత్యంత వల్గర్ అండ్ వరస్ట్గా మాట్లాడడంలో ఇతనికి మించిన వాళ్ళు ఎవరు లేరు అనే మాదిరిగా. పైగా ఈయన తీసుకున్న టాపిక్స్ కూడా చూసుకుంటే ఒక చాలా చాలా పర్సనల్ లైఫ్లో చేసే ప్రతి పనికి మాలిన పనిని కూడా బహిరంగంగా ఏదో ఘనకార్యం చేసినట్టుగా నేను ఆటగాడిని అని డప్పు కొట్టుకోవడం, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎట్లా ఉన్మాదుల్లా మారతారు అనడానికి ఈయన లైవ్ ఎగ్జాంపుల్. చీకట్లో గుట్టుగా ప్రైవేట్ లైఫ్లో చేసుకునే వాటిని బహిరంగంగా సోషల్ మీడియా అనే బజార్లో పెట్టి దాని మీద వీడియోలు వదలడం, వాటికి జనం లైకులు, కామెంట్లు, షేర్లు చేయడంతో పిచ్చి ముదిరి పాకాన పడింది అన్నట్టుగా ఇప్పుడు కొన్ని రోజులుగా ఎలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడో చూస్తున్నాం కదా. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా. కానీ ఈ అన్వేష్, ఈయన నోరు ఒక డ్రైనేజ్ కంటే కంపు కొడుతుంది. ఏం మాట్లాడుతున్నాడో కనీసం సోయి లేకుండా నోరు ఉన్నది వాగడానికి అన్నట్టు వాగితే ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనడానికి కూడా ఈ అవినాష్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆయన్ను ఎంతవరకు ఎంకరేజ్ చేశారంటే అసలు చేసిన వాళ్ళు కనాలా, లేకపోతే నేను ఏది వాగినా ఎట్లా పేటరేగిపోయినా చూసేవాళ్ళు ఉన్నారు అని బరి తెగించి వాగుతున్న ఆయన్ని అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. నేను కూడా అప్పుడప్పుడు ఆయన వీడియోలు చూసేవాడిని. వాటిల్లో ఆయన వాడే లాంగ్వేజే ప్రధాన సమస్య. ఏ వీడియో చూడాలన్నా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పక్కన ఎవరైనా ఉండేటప్పుడు చూసేటప్పుడు ఇక్కడ ఏం వాగుతాడో, ఏం చెప్తాడో అని చెప్పేసి మన గురించి పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారని భయపడి హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినాల్సిన పరిస్థితి. అంత వల్గర్గా మాట్లాడతాడు. లేటెస్ట్ ఇష్యూ మీద కూడా స్పందించండి, మీ అభిప్రాయం చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు కాదు, ఆ రోజే ఇప్పుడు సజ్జనార్తో కాన్వర్జేషన్ జరిగింది చూడండి, ఆ రోజే నెటిజన్లు గట్టిగా కోటింగ్ ఇచ్చినట్లయితే అప్పుడే నోరు అదుపులో పెట్టుకునేవాడు. ఇప్పుడు ఇట్లా సీతమ్మ తల్లి, ద్రౌపది గురించి నోరు జారేవాడే కాదు. అట్లాగే ఒక పుచ్చకాయ కీరదోసకాయతో అత్యంత జిగుప్సాకరమైన వాగుడు వాగేవాడే కాదు. పైగా అదే వీడియోలో దోసకాయను ఇది మీ లింగం, దీనికి బాల్స్ ఉంటాయి అంటూ అసలు ఎంత దిగజారుడు భాష, ఎంత చౌకబారు భాష వాడాడు అంటే అసలు అంతకంటే ఇంకా ఎవరూ దిగజారలేరు. ఇంతకంటే నీచమైన అత్యంత అధమస్థాయి భాషను పైత్యం ఎవరు ప్రదర్శించలేరు, వాడలేరు అనే మాదిరిగా ప్రదర్శించారు అనమాట. పైగా నేను హిందువునే అని చెప్పుకునే ఇతనికి లింగం అంటే ఏంటో తెలుసా? శివభక్తులు, అఘోరాలు, హిందూ సంఘాలు, మహిళా సంఘాలు కన్నెర్ర చేస్తే వీడి సాల్తీ కనబడుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నాం, ఎలాంటి పోలికలు చెబుతూ ఉన్నాం, ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెబుతూ ఉన్నాం అనే కామన్ సెన్స్ కనీసం లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఈయన కొత్త కాదు ఇది. మొదటి నుంచి ఆయన వల్గర్ లాంగ్వేజ్ వాడడంతోనే పాపులర్ అయ్యాడు. చాలా సందర్భాల్లో ఆయన భాష హద్దులు దాటే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వాగిన వాగుడు పతాకా స్థాయి కాంట్రవర్సీ అన్నమాట. ఈ కాంట్రవర్సీ గురించి ఫైనల్గా మాట్లాడదాం. ఇది కాకుండా ఇంతకు ముందు కూడా ఇలాంటి చెత్త వాగుడు చాలా చేశాడు. ఇప్పుడు సజ్జనార్ లాంటి ఆఫీసర్ అంటే చాలామంది క్రిమినల్స్ కూడా క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడాలి థాట్ వచ్చిన కూడా వణుకొస్తే ఒక టెర్రర్. అట్లాంటి ఆయనతో కూడా మాట్లాడేటప్పుడు, అది కూడా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడాలి, కొన్ని లక్షల మంది చూసే దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే సెన్స్ కూడా లేనివాడు. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ గురించి ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడేటప్పుడు దాని మీద ఎవరైనా స్టాండ్ తీసుకుంటే వాటిని నిషేధించాలని స్టాండ్ తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని సరదాగా జరిపిన ఒక కాన్వర్జేషన్లో ఈయన సజ్జనారేంటి దేశాలు తిరగడమైనా పెళ్లి సంబంధాలు ఏమీ లేవా అంటే వండుకున్న వాడికి ఒకటే కూర, అడుక్కున్న వాడికి 60 కూరలు అంటూ వాగాడు. ఈయన మాటలతో సజ్జనార్ ఎంత డీఫేమ్ అయ్యారో అంతా తెలుసు, మనం చూసాం. ఆయన ఎంత అవ్వాలో అంత అయ్యింది. వాడంటే చదువు, సభ్యత, సంస్కారం లేని దేశదెమ్మరి, మీకేమైంది సార్ వాడితో మీకు మాటలు ఏంటని ఈయన నెటిజన్లు ప్రశ్నించారు. ఆ రోజే అవినాష్ను అందరూ నెటిజన్స్ ఆపి ఉంటే, అతను ఎంకరేజ్ చేసిన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, ఇన్స్టాలో చేసేవారు కూడా ఆపి ఉంటే ఇంతకు తెగించేవాడు కాదు, ఈ రోజు వరకు వచ్చేది కాదు. మొక్కై వంగనది మానే వంగినని మాదిరిగా అప్పుడే తొక్కి నారదీసి ఉంటుంటే ఇప్పుడు వచ్చిన రియాక్షన్, ఆడియన్స్ నుంచి వచ్చిన రియాక్షన్ అప్పుడే వచ్చిందంటే బాగుండేది. ఇప్పుడు కూడా చాలామంది కూడా స్పందించారు, సంతోషం.
చాలామంది ఏంటి, మా సీతమ్మ తల్లిని అంటావా, మా శివుడిని లింగాన్ని అట్లా పోలిస్తావా, ద్రౌపది గురించి కారు కూతలకు వస్తావా అని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, ఎవరి స్టైల్లో వాళ్ళు స్పందిస్తున్నారు, కేసులు కూడా పెడతా ఉన్నారు. ఈ ఓవరాల్ ఇష్యూలో అవినాష్ పతాక స్థాయికి పతనాన్ని అంచుకు చేరిపోయాడని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇన్నేళ్ళు ఆయన మాట్లాడే ఆ వల్గర్ లాంగ్వేజ్ను సబ్స్క్రైబర్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. దీంతో ఇక బరి తెగించాడంతే. బరి తెగించేసి ఆఖరికి ఏ స్థాయికి వచ్చేసారంటే, నేను ఏం మాట్లాడినా, ఏది వాగినా, ఎట్లా నోటుకొచ్చినట్టుగా అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఏం వాగినా సరే ఏలలేస్తారు, చప్పట్లు కొడతారు అనే స్థాయికి చేరిపోయాడు. ఈ సమాజానికి నేను ఏం చెబితే అదే వేదం, నేను ఎంత వల్గర్గా మాట్లాడితే అంత ఎక్కువ వ్యూస్ రీచ్ ఉంటాయి, నాకు లైక్స్ కొడతారు, నన్ను ఆపేదేవుడు, నన్ను అడ్డుకునేదేవుడు అనే స్థాయికి చేరిపోయాడు. ఇంకా ఎందుకంటే నేను ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పినా, ఎంత వల్గర్గా మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా జనం యాక్సెప్ట్ చేసేస్తారనే బలుపు ప్రదర్శిస్తున్నాడు. అందుకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను ఏది ఊరికే వేగ్గా చెప్పట్లేదు కదా. ఇప్పుడు లేటెస్ట్గా శివాజీ మాట్లాడిన వాటిల్లో ఒక 2 వెర్షన్లు ఉన్నాయి. శివాజీ నోరు జారడం 100% తప్పు, ఆయన చెప్పిన మెసేజ్ మాత్రం కరెక్టే. ఇప్పుడు అది కూడా ఏ సందర్భంలో నిధి అగర్వాల్, సమంతను కొందరు పైశాచికత్వంతో చుట్టుముట్టేసి చాలా ఇబ్బంది పెట్టేశారు, అసభ్యకరంగా అభ్యంతరకరంగా బిహేవ్ చేశారు. ఆ నిధి అగర్వాల్ అయితే అల్లాడిపోయింది, డ్రెస్ లాగేస్తారు కూడా, చాలా భయపడింది కూడా. అట్లాంటి సమయాలు, అలాంటి సిచ్యువేషన్లు చూసేటప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా హృదయం ద్రవిస్తుంది. అట్లాగే ఆయన కూడా, శివాజీ కూడా అట్లా కనిపించింది. ఆయన కూడా స్పందించాడు. ఓకేనమ్మా, ఆడ మగ సమానమే అని ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే, ఆడపిల్లలు అన్నాక బయటకు వచ్చాక కాస్త ఎవరి జాగ్రత్తలు వాళ్ళే తీసుకుంటే మంచిది, ఇలాంటి సమస్యలు ఉండవు అన్నట్టు స్పందించాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆయన వాడిన మాటల్లో సామాన్లు, అట్లాగే దరిద్రపు డాష్ అనేది, ఈ 2 మాటలు మాత్రం రాంగ్. ఆ 2 మాటలు అనకుండా ఉండాల్సింది, ఖచ్చితంగా అనకుండా ఉండాల్సింది. ఇప్పుడు సామాన్లు పదం ఏంటంటే చాలా రోజుల నుంచి వైరల్ అవుతున్నదే, కాకపోతే వల్గారిటీ మిక్స్ చేసిన మాట్లాడినట్టే ఉంది కనుక దానికి కూడా ఆయన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఆ 2 పదాలు నేను అనకుండా ఉండాల్సిందని ఎవరైనా సరే ఖండించాల్సింది. ఆ విషయంలో తప్పే, నేను కూడా చెబుతా ఉన్నా. పైగా అతను ఒక సెలబ్రిటీగా, ఒక ఫేమ్ ఉన్న వ్యక్తిగా, కొంతమందిని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు అనకుండా ఉండాల్సింది. అయితే అందుకు శివాజీ కూడా తప్పు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాడు, టీవీ డిబేట్స్లో చెప్పాడు, సోషల్ మీడియాలో చెప్పాడు, మళ్ళీ ఆ సినిమా పబ్లిక్ వీటిలో చెప్పాడు, అలాగే మహిళా కమిషన్ ముందు కూడా వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటి, శివాజీ మాట్లాడిన మాటలను గతంలో గరికపాటి నరసింహారావు గారు చేసిన మాటలలో ఆ రెండింటిని తీసుకొని ఈ అవినాష్ అనే వ్యక్తి ఎట్లా మాట్లాడాడు. అవినాష్ తన అభిప్రాయాలు చెప్పొచ్చు, చెప్పే భాష ప్రధానం. కానీ శివాజీ వాళ్ళ అమ్మగారిని లాభాషతో, లకారంతో తిట్టడం ఏంటి అసలు? పైగా మహిళల గురించి మాట్లాడుతూ గుడ్డలిప్పుకొని తిరగండి, ఆ పదం ఎట్లా వాడతాడు? ఆ మాట ఎవడు అడుగుతాడో నేను చూస్తాను, నేను రెచ్చగొడతా ఉన్నాడు. అదేనా మాట్లాడే పద్ధతి? ఆ డైలాగులు చూసిన తర్వాత ఈయన ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇట్లాగే చెబుతాడా, గుడ్డలిప్పుకొని తిరగండి అని చెబుతాడు అంటూ నెటిజన్స్ మండిపడతా ఉన్నారు, మహిళలు అయితే కడిగి పడేస్తూ ఉన్నారు. సో శివాజీని కానీ ఇంకెవరిని కానీ పచ్చి బూతులు తిడుతూ స్పందించాల్సిన అవసరం ఏముంది అసలు? ఆ బూతులు అవసరం లేదు కదా, ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. 100% తప్పది. ఈ అవినాష్ ఇట్లా రియాక్ట్ అవ్వడం, అలా బూతులతో, లకారంతో, లాభాషతో ప్రతిసారి విరుచుకుపడడం అదే పెద్ద తప్పు అనుకుంటే, అంతకంటే బరి తెగించేసి ఆ పుచ్చకాయ కీరదోసకాయ తెచ్చి వాటిని చూపిస్తూ అత్యంత జుగుప్సాకరంగా వాగడం, వీడి మానసిక స్థితి ఈ స్థాయికి దిగజారిపోయిందా అని అందరూ అవాక్కయ్యేలాగా ఇప్పుడు నెటిజన్స్ మధ్య పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉందంటే, ఆయన అక్కడ కంపారిజన్ ఏంటి, ఆ పోలిక ఏంటి, ఆ చెప్పడం ఏంటి, ఎంత అసహ్యకరంగా, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాడు. సరే, అదే ఒక తప్పు అంటే మళ్ళీ మధ్యలోకి దేవతలను తీసుకొచ్చి మాట్లాడాడు. హిందువులు ఆరాధించే వాళ్ళ గురించి కూడా దారుణాతిదారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాట్లాడిన తీరుకు గరికపాటి గారికి కోసేయాలి, వాళ్ళకు కోసేయాలి, వీళ్ళకి కోసేయాలని అరుస్తూ ఉన్నాడు కదా. బట్ అవినాష్ మాట్లాడిన తీరుకు ముందు ఇలాంటి వాగుడు ఇంకోసారి వాగకుండా ఇతను 4 కోసేయాలి. నిజంగా ఇప్పుడు ఏమంటాడు, ఈ థాయిలాండ్లో, చైనాలో, అరబ్ కంట్రీస్లో, ఆ దేశంలో, ఈ దేశంలో క్రైమ్ లేదు, కేవలం ఇండియాలోనే క్రైమ్ ఉంది, రేపులు చేసేస్తారు, చాలామంది విదేశాల నుంచి వచ్చిన టూరిస్టుల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు కదా. ఇప్పుడు ఈయన చెప్పిన ఆ దేశాల్లోని ప్రజల మనోభావాలు దెబ్బతీసేలాగా ఇప్పుడు ఇక్కడ హిందూ దేవతలు వీళ్ళందరి గురించి మాట్లాడినట్టుగా వాళ్ళ దేవతలను, పురాణాలను వక్రీకరిస్తూ దూషిస్తే అక్కడే ఇతర 4 కట్ చేసి పడేస్తారు. ఇంకా ఆ అరబ్ కంట్రీస్లో వాటి అన్నింట్లో
నోటికి ఏది వస్తుంది ఎదవ పాగుడంతా వాగి మాట్లాడుతూ ఆ దేశాల్లో వాళ్ళు పోసేది తాగుతూ ఆ దేశాలను పొగుడుతూ ఉంటాడు. ఇక అతనికి జన్మనిచ్చిన ఇండియా మీద విషం జిమ్ముతూ ఉంటాడు. పైగా సీతమ్మ వారిని, ద్రౌపదిని, లింగం గురించి అత్యంత వల్గర్గా మాట్లాడుతూ ఉంటే అసలు పైగా అన్నింటికన్నా దారుణం ఏంటంటే నేను హిందువుని అని చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి పూజించి ప్రార్థించే వాళ్ళ గురించి అంత వల్గర్గా మాట్లాడుతాడు. అంటే ఎంత వరస్ట్ ఫీలో అర్థమవుతుంది కదా. తన పతనానికి పతాక స్థాయికి చేర్చుకోవడానికి ఈ దిగజారుడు మాటలే ప్రధాన కారణం. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పి ఒక కేస్ స్టడీ, ఒక లైవ్ ఎగ్జాంపుల్. అయితే ఇలా పిచ్చి పట్టినట్లు ఇంకా వాగుతున్న ఇతరుని ఇంకా ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్స్ లైక్స్ చేస్తూ ఉన్నారంటే అసలు వాళ్ళనేమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. మన దేశంలో పైశాచికత్వంతో దేవతలను దూషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే ఇతరే దారుణంగా మాట్లాడాడు. నాకు తెలిసి తెలుగు వాళ్ళలో ఇంత దారుణంగా మాట్లాడిన వాడు కూడా ఇతడే. ఆయన వీడియోలు చూడాలంటే కంపరం, అసహ్యం, జుగుప్సాకరం అనే స్థాయిలో ఉంటే ఆ భాష ఏంటి, ఆ భావోద్వేగాలు ఏంటి, ఆ చెప్పే విధానం ఏంటి, అట్లా ఉంటే చూస్తుంటే ఇంకా ఎలా చూస్తున్నారు, ఎలా లైక్స్ కొడుతున్నారు. అసలు కొట్టేవారిని ఏమనుకోవాలి, లైక్స్ చేసేవారని. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతడు ఈ మధ్యకాలంలో చేస్తున్న వీడియోలన్నీ చూస్తుంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు, లేకపోతే మానసికంగా స్టేబుల్గా లేడు, మానసిక సమస్యలతో సఫర్ అవుతున్నాడు అనడానికి ఉదాహరణ కూడా చెబుతాయి. ఏంటంటే మాట్లాడితే 30,000 రేపులు ఏదో ఒక అంకి పట్టుకొని పదే 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 భారతదేశం మీద దుష్ప్రచారం చేస్తూ దూషిస్తున్నాడు. అసలు దేశంలో రేపులు తప్ప ఇంకేమీ లేవన్నట్టుగా పోట్రే చేస్తూ ఉన్నాడు. పోనీ వీడు చెప్పినట్టు ఆ 1000 కేసుల్లో అన్నీ నిజంగా జరిగినవా, లేక కక్ష సాధింపుతో పెట్టిన ఫేక్ కేసులు ఉంటాయి, ఎన్నేళ్ల కాలంలో ఎంత సమయంలో ఎక్కడెక్కడ జరిగి అసలు రియల్గా జరిగిన కేసులు ఎన్ని, ఫేక్ ఎన్ని, కక్ష సాధింపుతో చేసినవన్నీ, ఇట్లాంటివన్నీ రకరకాల కేసులు ఉంటాయి కదా. వాటన్నింటి గురించి కనీసం ఒక లెక్కలంటూ ఉంటాయి కదా, అవేమీ పట్టించుకోకుండా విదేశీ టూరిస్టులు మన దేశానికి వస్తే చాలు మానభంగం చేసేస్తారని దేశం పరువు తీస్తూ ఉన్నాడు. అది కూడా సున్నితమైన మతాల పేర్లు చెప్పి మరి ఈ మతం వాళ్ళు చేశారు, ఆ మతం వాళ్ళు చేసేస్తున్నారని మన దేశ ఇంటిగ్రిటీ కూడా దెబ్బతీస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ వాళ్ళకంటే నీచంగా మన దేశం ఇంటిగ్రిటీ దెబ్బతీయాలని చూస్తూ ఉన్నాడు. కంట్రీ మీద విషం చిమ్మడం అంటే దేశద్రోహానికి పాల్పడమే కదా. ఇలాంటి దేశద్రోహి నేను ఇండియాలో బతకలేను, అక్కడికి రాను అని వాగుతూ ఉన్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. వీడే పెద్ద వరస్ట్ ఫెలో, 14 ఏళ్ళ అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చేదో ఘనకార్యం సాధించానన్న మాదిరిగా చెప్పుకుంటున్నాడు. ఇతడేమో మళ్ళీ మహిళలను ఇంటర్నేషనల్ పిచ్చిలను పోలిస్తూ నేను ఆటగాడిని, దేశంలో ఎందుకు నాలా దేశదిమ్మర్లా తిరగండి, దేశంలో పిచ్చిలు ఎందుకు, ఇంటర్నేషనల్ పిచ్చిల మీద ఆడండి అంటూ చెబుతున్న వరస్ట్ ఫెలో 14 ఏళ్ళ అమ్మాయిని ఇలా చేశానంటూ ఎవరో అడిగితే ఇది చేసావంట కదా, 14 అమ్మాయితో మొత్తానికి చేసావంట కదంటే నువ్వేదనుకుంటే అదే చేశానని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినోడివి నువ్వేమో శుద్ధులు చెప్పడం, మహిళల స్వేచ్ఛ గురించి, మహిళల హక్కుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండడం, అసలు నీకు ఏం హక్కు ఉంది? పైగా అన్నింటికంటే దారుణం ఏంటంటే ఇతడు కూతురు పుడితే ఇండియాలో రేప్ చేసేస్తారనే ఈ ఇండియాకి రాడంట. నువ్వే 14 ఏళ్ళ అమ్మాయికి ఏం చేసావో దాన్ని పెద్ద ఘనంగా చెప్పుకుంటా ఉన్నావు. నీలాంటోడికి ఈ మాట అనే అర్హత, హక్కు ఏమాత్రమేనా ఉన్నాయా? ఒక పక్క నువ్వు చేయాల్సిన చెత్త పనులను నువ్వు చేసేస్తూ నీ కూతురు భవిష్యత్తు గురించి నువ్వు భయపడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? ఇతను కూతురు పుడితే ఇండియాలో ఏదో చేసేస్తారంట, ఇతను మాత్రం విదేశాల మీద వచ్చేసిన దీనిలా తిరుక్కుంటూ ఎట్లా పడితే అట్లా చేయొచ్చు, దానివల్ల ఘనంగా చెప్పడం. అసలు ఇలాంటి వాడిని ఎలా ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ ఏంటి, సరే ఆయన స్థాయి అంతే, మానసిక స్థితి అట్లా ఉంది, ఆయన ఎట్లాగైనా వాగుతాడు, బట్ అతను ఎలా ఫాలో అవుతున్నాడు, ఇంకా ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. పైగా అసలు అన్నింటికంటే ఇతనికి అర్థం కాని లాజిక్ ఏంటంటే అసలు ఈయన సబ్స్క్రైబర్స్ ఎవరండి? తెలుగు వాళ్ళే కదా. వాళ్ళంతా ఇప్పటికే అన్సబ్స్క్రైబ్ చేయాలి, వాస్తవానికి అన్ఫాలో కొట్టాలి ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని దేన స్థితిలో ఉన్నాడు. ఒక సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే క్యాష్ చేసుకుందామనే డబ్బు పిచ్చి తప్ప ఇంకేం కనబడట్లా. బెట్టింగ్ యాప్స్లో సక్సెస్ అయ్యాడు, ఓకే, అది వాడకూడదు, బ్యాన్ చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ప్రమోట్ చేయకూడదు అని ఆ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే క్యాష్ చేసుకుందామని వచ్చాడు అంతే. ఇప్పుడు విదేశాల్లో తిరుగుతూ బిల్డింగులు, లైటింగులు, రోడ్లు చూసి ఇదే అభివృద్ధి అనుకుంటే ఎట్లా? ఇండియాలో ఎక్కడో ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాని మీద పదే బురద జల్లేసి వాగడం ఏంటి?
పోనీ నువ్వు చెప్పుకున్న బిల్డింగులు, నైట్ క్లబ్లు, లేకపోతే ఆ పోస్ట్ కల్చర్ అదంతా మన హైదరాబాద్లో, ముంబైలో, ఢిల్లీలో, చెన్నైలో, మన దేశంలో లేవా? నువ్వు అభివృద్ధిని ఆ బిల్డింగులు, లైటింగులు వాటిని చూసే మురిసిపోతూ ఉంటే, ఆ రోడ్లు చూసే మరి అంతకంటే దగదగలాడే లైటింగులు, బిల్డింగులు, రోడ్లు మన దేశంలో కూడా ఉన్నాయి కదా. ఏనాడైనా హైదరాబాద్ లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో వచ్చి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాల్లో తిరిగితే తెలుస్తుంది కదా. వస్తారు, వచ్చి చూడు తెలుస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియాని ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు కప్పలు తిన్నాను, పాములు తిన్నాను అంటూ నీ భాషలో చెప్పాలంటే వాళ్ళు పోసేది దాగుతూ అవే పంచభక్ష పరమాణాలు అన్నట్టు అనుకునే నీకు ఈ నేల సారం ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ జరిగిన మంచి ఎట్లా కనబడుతుంది? అసలు అతనికి అర్థం కాని మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఇండియాకి రాను, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగలేదు, నా వీడియోలు చూడండి అని చెప్పలేదు, దొంగనా కొడకల్లారని తిడతా ఉంటా. అసలు ఏందా భాష? తన సబ్స్క్రైబర్స్ని తిడుతూ విర్రవీగుతున్న ఉన్మాదికి అర్థం కాని లాజిక్ ఏంటంటే, ఈయన సబ్స్క్రైబర్స్, ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ తెలుగు ప్రజలు, భారతీయులే. 2 ఛానల్స్లో దాదాపు 40 లక్షలకు పైగా ఉంటే తగ్గిపోయింది రండి అకౌంట్ అంతా, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. వాళ్ళంతా కూడా ఇండియన్సే కదరా నాయన. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ భారతీయులే, తెలుగు వాళ్ళే. విదేశీయులు ఎవడైనా అతను ఫాలో అవుతారా? చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, లేదా థాయిలాండ్ వాళ్ళు, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, వాళ్ళు ఎవరైనా ఇతను ఛానల్స్ని ఫాలో అవుతారా? తనను సబ్స్క్రైబ్ చేసుకుంటారా? సో అంటే తనను సబ్స్క్రైబ్ చేసుకుని 4 డబ్బులు సంపాదించుకునేదానికి ఎంకరేజ్ చేసి, లైక్స్ కొట్టి, షేర్ చేసి, ఫాలో అవుతున్న వాళ్ళనే ఇతను నోటుకు వచ్చినట్టు తిడతా ఉన్నాడంటే, దొంగనా కొడకల్లారా ఇట్లా ఇట్లా సంబోధిస్తూ ఉన్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? అసలు ఇతనికి ఎందుకు లాజిక్ అర్థం కావట్లా? 6 కోట్లు సంపాదించాను, ఎవరి ద్వారా సంపాదించావు? భారతీయులు నీ వీడియోలు చూడడం వల్లే సంపాదించావు. అలాంటి నువ్వు ఈరోజు గతం మర్చిపోయి, గతంలో ఏం చెప్పావు? నేను సెక్యూరిటీ గార్డ్గా చేశాను, బాత్రూంలోకి అడిగిన తప్పు లేదు, ఏ పనైనా చేయొచ్చు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ తప్పులేదు. కానీ ఆ గతాన్ని మర్చిపోయి ఈరోజు 6 కోట్లు సంపాదించానని గర్వంతో, పొగరతో, తల బిరుసుతో, బలుపుతో విర్రవీగుతున్నావు చూడు, ఇది తప్పు. నీ వీడియోలు చూసింది, ఆదరించింది, నువ్వు 6 కోట్లు చెప్పుకుంటున్న సంపాదించుకున్నది కేవలం భారతీయులు నీ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించడం వల్లే. అట్లాంటి నువ్వు ఈరోజు భారతదేశం మీద, భారతీయుల మీద, భారతీయులు అభిమానించి, గౌరవించి, పూజించి, ప్రార్థించే హిందూ దేవతల మీద ఇట్లా విషం చిమ్ముతూ ఉన్నావు, నోటికి ఏది పడితే అది వాగుతూ ఉన్నావు అంటే అసలు నీ మానసిక పరిస్థితి బాగోలేదు అనడానికి నీ వీడియోల్లో నీ వాగుడే చెబుతూ ఉన్నాయి కదా. పైగా ఎవరినైనా ఎలాంటి లాంగ్వేజ్తోనే సరే తిడతాడు, నోటికి వచ్చినట్టు వాగుతాడు. ఇతడు ఎవరిని ఎంతమందిని బెదిరించినా వాళ్ళేమో మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం. ఎంతమంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద బురద జల్లినా, నీకు నువ్వుగా నోటి దూరతో మదమెక్కి వాగినా, ఆ వాగుడితో ఇరుక్కున్నావు. నువ్వేమో ఎవరినైనా ఎట్లాంటి భాష అయినా సరే, ఎలాంటి లాంగ్వేజ్ అయినా సరే బెదిరించవచ్చు, తిట్టచ్చు. ఇతర విషయాలు అంటారు, బాబు నువ్వు చేసిన తప్పు అని చెబితే మళ్ళీ వాళ్ళని బెదిరించడం, తిట్టడం. సో నీ నోటి దూలతో మదమెక్కి వాగిన వాగుడితో ఇరుక్కున్నావు ఇప్పుడు ఊబిలో. ఈ ఊబిలోంచి బయటపడడం అసాధ్యం. ఉరికే చెప్పట్లా, ఎగ్జాంపుల్ కూడా చెబుతా. వాట్ నెక్స్ట్, ఇతని ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది. ఇప్పుడు శివాజీ పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పాడు, ఇతరులో వేసమెత్తి కూడా అది కనిపించట్లా. పశ్చాత్తాపం లేదు సరిగదా, తిరిగి శాపనార్థాలు, బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. మీరు తిడితే తిట్టండి, నేను ఇంకా వీడియోలు చేసేస్తున్నా, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నాడు. జనానికి ఎదురీది వెళ్ళడం అసాధ్యం. ఈ అజ్ఞానికి అది ఎట్లా అర్థమవుతుంది? అర్థమైంది, త్వరలోనే అర్థమైంది. తుఫాను తట్టుకుని రాబందులు ఎక్కడైనా బతుకుతాయా? 1000 గొడ్డులను తిన్న రాబందులు కూడా ఒక్క గాలివానకు తుడిచిపెట్టుకుపోయినట్టు చిన్న పెద్ద మంచి చెడు లేకుండా బలుపుతో మాట్లాడిన నీ ప్రతి మాటకు మూల్యం చెల్లించక తప్పదు. కర్మ ఎవ్వడిని విడిచిపెట్టదు. కాలం ప్రతి ఒక్కడికి సమాధానం చెబుతుంది, సరదా తీర్చేస్తుంది. ఇప్పుడు నీ టైం వచ్చింది అంతే. జనాన్ని రెచ్చగొడుతూ ఇంకా గెలుగుతూ నువ్వు చేసిందే చాలా పెద్ద తప్పుని ఇప్పటికే మనస్ఫూర్తిగా అంగీకరించి శిరస వంచి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా ఎవడేం పీకలేడు, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమనలేదు, నచ్చితే చూడండి లేకపోతే సావండి అంటూ విర్రవీగుతున్నాడంటే నీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదనే విషయం అర్థమవుతుంది. నువ్వు థాయిలాండ్, న్యూజిలాండ్ అంటూ పొగుడుతూ ఉన్నావు కదా, వాళ్ళెవ్వరూ నీకు సబ్స్క్రైబర్స్ కాదు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులు, తెలుగు ప్రజలు నీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. వాళ్ళని ఎంత చులకనగా మాట్లాడుతున్నావు అంటే నీకు బ్యాడ్ టైం నిజంగా స్టార్ట్ అయింది కనుక అట్లా కెలుక్కుంటూ ఉన్నావు. ఇప్పటికే కౌంట్ అయితే తగ్గింది. 2 ఛానల్స్లో ప్రస్తుతానికి 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న, చిరో ఛానల్లో 4 లక్షల పైన సబ్స్క్రైబర్స్ తగ్గినట్టు ఉన్నారు. నేను మరోసారి చెక్ చేస్తా. అట్లా ఇన్స్టాలో కూడా తగ్గారు. పైగా గరికపాటి నరసింహారావు గారు చావాలి, ఏంది చాగంటి కోటేశ్వరరావు గారు చావాలి, 1000 కుక్కల మొరుగుతున్నాయని బెదిరిస్తా ఉన్నా. నీకు అసలు ఏమాత్రం భయము, బాధ్యత, పశ్చాత్తాపం లేకుండా బరి తెగించిన బతికిన ఇతడికి తగలబోయే దెబ్బ ఎలా ఉండాలంటే, మళ్ళీ యూట్యూబ్ దుకాణం కట్టేసి ఎక్కడ నుంచి మొదలయ్యిందో అతని జర్నీ అక్కడికే చేరాలి, చేర్చాలి. ఆ బాధ్యత మీదే.
సోషల్ మీడియాలో ఏ చెత్త చెదారం పెట్టినా చూసేస్తాం, ఆమోదించేస్తామనే కాకుండా ఇలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తాం, గుణపాఠం నేర్పుతామనే బాధ్యత ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగు వ్యక్తికి కూడా ఉంది. అసలు సోషల్ మీడియాలో అడ్రస్ లేకుండా గల్లంత అయిపోవాలి. మళ్ళీ బాత్రూంలో కడుక్కున్నా లేకపోతే ఇంకేదో ఉద్యోగానికి వెళ్ళిపోయి నీకు అక్కడే రైట్ పర్సన్, నువ్వు అక్కడే ఉండాలి, అక్కడ వాడికి తెచ్చి నీకు ఇక్కడ వరకు అవకాశం కల్పించాం అని మళ్ళీ అక్కడికే పంపాలి. లేదా ఇంకేదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా బతికేసే పరిస్థితి తెలుగు ప్రజలు, మహిళలు, హిందూ సంఘాలు కల్పించాలి. అప్పుడే తిక్క కుదిరి బలుపు తగ్గి నోరు అదుపులోకి వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. నా ఫ్రెండ్ ఒక ఆమె మెయిన్ స్ట్రీమ్ మీడియాలో న్యూస్ రీడర్గా, సీనియర్ న్యూస్ రీడర్గా పనిచేస్తూ ఉంది. ఆమె భర్త కూడా సీనియర్ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మధ్యకాలంలో, మేము ఎప్పుడు మనం ఉద్యోగాల్లో ప్రొఫెషనల్ బిజీగా ఉంటాం కదా ఆఫీసులో, సో పిల్లలకు అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళి చూపించాలంటే కుదరదు కనుక ఈ అవినాష్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అన్ని దేశాల గురించి చెబుతూ ఉంటే పిల్లలకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది అనుకున్నాం. పిల్లలు కూడా ఆ దేశం ముచ్చట్లు చెబితే సంతోషించాం. కానీ ఒక్కోసారి వాళ్ళ నోటి వెంబడి బూతులు వచ్చేవి. మా ఇంట్లో ఎప్పుడు పొరపాటును కూడా వాడిన పదాలు వీళ్ళ నోటి వెంబడి ఎట్లా వచ్చాయి అనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్లో అసలు ఎక్కడ నేర్చుకుంటామో కోపడి స్కూల్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. కానీ ఆ తర్వాత లోతుగా అడిగి అబ్జర్వేషన్ చేస్తే ఈ దరిద్రుడి అన్వేష్ ఛానల్లో వాగుతున్న వల్గర్ లాంగ్వేజ్, ఆ బూతుల ఎఫెక్ట్ వీళ్ళ మీద పడిందని తెలుసుకొని చూసి హడలిపోయాం, భయపడిపోయాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కూడా కొట్టాము, అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కూడా కొట్టాము అని చాలా చాలా బాధపడ్డారు వాళ్ళిద్దరూ. ఆ స్టేజ్లో అప్పుడే అనుకుంటాను, నేను కూడా ఒక వీడియో చూసేస్తుంది. ఏంది ఏమంటే విదేశాల్లో టాయిలెట్లలో కూర్చొని ఎట్లా వెళ్తారో, టిష్యూలతో ఎట్లా క్లీన్ చేసుకుంటారు, ఎట్లా ఇది ఇంత పనికిమాలిన కంటెంట్, అత్యంత అసహ్యకరమైన కంటెంట్తో నీ వీడియోలు చేసినప్పుడే నీ స్థాయి ఏంటో అలాంటి వాళ్ళకి అర్థమైంది. నీ ఛానల్లో వచ్చే కంటెంట్ ఎంతో వల్గర్ అనేది చాలామందికి అర్థమైంది. అప్పటి నుంచి ఈ ఛానల్ వైపు చూడడం మానేసాను అలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటున్నాం మరి నేను. కానీ బెట్టింగ్ యాప్స్ టైంలో ఇప్పుడు మళ్ళీ ఇతడు పైత్యం ప్రదర్శించాక మరోసారి చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది అని పరిస్థితి. అయితే చాలామందికి ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇతడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనే విషయం కూడా చాలామంది గుర్తు కూడా ఉండదు. ఒకసారి మీరు కూడా మీ ఫోన్లోకి పోయి మీ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రిప్షన్ మీద టచ్ చేసి చూస్తే మీరు ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ బెల్ బటన్ టచ్ చేసి ఏ ఛానల్స్ నోటిఫికేషన్స్కి యాక్టివేట్ చేసుకున్నారు అంత క్లారిటీ వస్తుంది. వెంటనే చూసి ఉంటుంటే అన్సబ్స్క్రైబ్ అయితే చేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి. ఎందుకంటే దొంగనా కొడకల్లారా అని తిట్టించుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది. వాడి పాపాను వాడే పోతులను వదిలేయకుండా మీరైనా కనీసం బాధ్యతతో వ్యవహరించండి. ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, ఎలాంటి కంటెంట్ చూస్తున్నాం అన్న ఆలోచన మీకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ ఛానల్ కంటెంట్ మీద ఉమెన్ కమిషన్ కూడా చర్యలకు రంగంలోకి దిగింది. ఈ ఛానల్స్లో ప్రసారమవుతున్న కంటెంట్పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు చాలా ఫిర్యాదులు అయితే వచ్చినాయి. ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి కూడా చేరింది. ప్రధానంగా మహిళలను వస్తువుల్లో చిత్రీకరించడం, వారి పట్ల అసభ్యకరమైన, అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఆ పోలికలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేవలం మహిళల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా కొన్ని వీడియోలలో బాలల హక్కులను ఉల్లంఘించేలాగా చట్టవిరుద్ధమైన అంశాలు కూడా ఉన్నట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. అట్లాగే దీనికి తోడు హిందూ దేవతలపై అత్యంత అభ్యంతరకరమైన, సున్నితమైన మనోభావాలు, భావోద్వేగాలను దెబ్బతీసేలా, దేశ ఇంటిగ్రిటీ దెబ్బతీసేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. సో ఇటువంటి ప్రవర్తన సామాజిక నైతికతకు, సమాజంలోని సమతుల్యతను దెబ్బతీస్తుందని కమిషన్ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉంది. ప్రస్తుతం సదరు ఎవరైతే యూట్యూబర్ మీద ఎటు విదేశాల్లో ఉన్నాడు కనుక ఇది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసుని అయితే ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం ఏకంగా జాతీయ మహిళా కమిషన్కు ఎన్సీడబ్ల్యూ కూడా బదిలీ చేసింది. ఎందుకంటే అతను విదేశాల్లో తిరుగుతూ ఉండడానికి అతను విచారణ పరచాలంటే విచారణకు పిలిపించే హక్కు, అధికారం అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకునే వీలు జాతీయ మహిళా కమిషన్కు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వీడియోలు, ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఇతను వాగిన వాగుడు వీడియోలు అన్నీ కూడా ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్కి అయితే ఈ అధికారులు కూడా అందజేశారు. మహిళల గౌరవాన్ని కాపాడడం, సామాజిక విలువల పరిరక్షణ ధ్యేయంగా, లక్ష్యంగా ఈ వ్యవహారంలో అత్యంత కఠినమైన, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రటరీ ఈ జాతీయ మహిళా కమిషన్ను కోరారు. సో ఈ పరిణామంతో నా అన్వేషణ ఛానల్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ తెంగరోడికి ఇంకేమైనా అర్థం కావట్లా. సో ఈ ఉన్మాది పతనం ఖాయం రాసిపెట్టుకోండి. సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి. ఫేమ్ తెచ్చుకోవడం గొప్ప కాదు, వచ్చిన దారి నిలబెట్టుకోవడం అనేది బాధ్యతతో కూడుకున్నది.
ఆ బాధ్యత లేని ఉన్మాదులను జనం యాక్సెప్ట్ చేయరు. అందరం ఎక్కించిన అధపాతాలకు తొక్కేస్తారు. మేమే తోపులు మన విర్రవిగిన ఎందరో నేల కరిచేశారు. అడ్రస్ గల్లంత అయిపోయింది. కళ్ళు నెత్తికెక్కిన అందరికీ ఇప్పుడు నేల చూపులు చూస్తామన్నారు. ఆ నెత్తికెక్కిపోయిన వాళ్ళందరినీ నేలకి దించేస్తారు ఆడియన్సే. సో నువ్వు సంపాదించిన 6 కోట్లు ఎంత? ఆ అమ్మాయిలు పచ్చళ్ళ రేట్లు అధికంగా ఉన్నాయి అని అడిగిన పాపానికే బూతులు తిట్టిన వాళ్ళ వ్యాపారం ఏమైందో చూసాం కదా. వాళ్ళు మనుషులను తిట్టారు, ఫలితం అనుభవించారు. నీ వ్యాపారం అంతే. నువ్వు ఏకంగా కోట్లాది మంది పూజించే దేవతలను, హిందూ మతాన్ని కించపరుస్తున్నావు, మహిళల గురించి నోటికి వచ్చినట్టు వాగుతా ఉన్నావు. మరి నీ ఫ్యూచర్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. కానీ నీలాంటి వాళ్ళని ఎందరినో చూసిన జనానికైతే అర్థమవుతూ ఉంది. నువ్వు మహిళల పట్ల ఫైట్ చేస్తావా? 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాగింది, పుచ్చకాయ దోసకాయ ఫిలాసఫీ చెప్పింది. అంత వల్గర్గా ఎవడైనా చెబుతాడా? ఇట్లాంటివన్నీ చూశాక గుడ్డలిప్పుకొని తిరగండి అని పిలుపునిస్తూ ఇంకా నీ మాటలు వింటున్నారంటే నీ మీద కాదు, ముందు వాళ్ళ మీద జాలిపడాలి. నీ అజ్ఞానానికి, అహంకారానికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే నిజంగా వాళ్ళ మీద జాలిపడాల్సిందే. మళ్ళీ ఏదంటే కవర్ డ్రైవ్లో భాగంగా ఆంజనేయ స్వామి, వినాయకుడు, విష్ణుమూర్తి విగ్రహాల ముందు నీ పైత్యం ప్రదర్శిస్తే నీ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. ఏమైనంటే ఆంజనేయ స్వామి దండకాన్ని కంఠస్థా పెట్టేసి చెప్పేసినంత మాత్రాన నీకు నువ్వే ఒక పండితుడు అని, వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఔపోషణ పట్టేసిన ఒక జ్ఞాని అనుకుంటున్న అజ్ఞానివు నువ్వు. పైగా నేను బ్రహ్మను అంటాడు, నాకు ఆంజనేయుడు కల్లోకి వచ్చాడు అంటాడు. గరికపాటి గారిని, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులను తిడతా ఉన్నాడు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్న పుణ్యాత్మలు వాళ్ళు. ఈ దేశానికి ఇప్పుడు అలాంటి మహానుభావులు అవసరం, నీలాంటి స్క్రాప్ కాదు. కానీ నువ్వు గరికపాటి గారిని 2026లో, 27లో, 28లో, 29లో తిడతానని వాగుతూ ఉన్నావు. కనీసం కామన్ సెన్స్ ఉండక్కర్లే. కుటుంబ విలువలు కాపాడడంలో, సామాజిక బాధ్యతలు గుర్తు చేయడంలో, ధర్మ అధర్మాలను తెలియజేయడంలో తెలుగు ప్రజలకు లభించిన సరస్వతి పుత్రులు వాళ్ళు. ఆ మహానుభావులిద్దరూ 2 తెలుగు రాష్ట్రాలకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ జ్ఞానం ముందు నీ అజ్ఞానం ప్రదర్శిస్తా ఉన్నావు, వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నావు, వాళ్ళు చనిపోవాలని కోరుతా ఉన్నావు అంటే అసలు నీకంటా మూర్ఖత్వం, తెలివి తక్కువతనం ఇంకెవరికైనా ఉంటుందా? వాళ్ళకి నువ్వు ఛాలెంజ్ చేసేటోడువా? హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నావంటే, వాపును చూసి బలుపు అనుకుంటున్నావంటే నీ పైత్యానికి ప్రతిఫలం శీఘ్రమేవ ప్రాప్తిరస్తు. సరే, తప్పులు తెలుసో తెలియకో, అదృష్టం కొద్దు, దురదృష్టం కొద్దు, గ్రహపాటు, పొరపాటును ఏవో కొన్ని నోరు జారావు, పైత్యమంతా ప్రదర్శించావు. కనీసం పశ్చాత్తాపం లేకుండా పోతుంది చూడు, అది నీలో క్షమించని నేరం. మళ్ళీ ఆ పశ్చాత్తాపం దగ్గర నాలుగు మీద మచ్చ ఉంది, తొక్కుందని బెదిరింపులు, బ్లాక్మెయిల్స్. సో నీకు ఇంకా ఎక్కువ రోజులు టైం పట్టదు. ఖచ్చితంగా రియాక్షన్స్ అయితే గట్టిగానే వచ్చింది. ఇప్పటికి ఆడియన్స్ ఇంకా వస్తుంది. నీకు నెత్తికెక్కిపోయిన కళ్ళుని కిందకి దించుతారు. నేల విడిచి సాము చేసిన నిన్ను కూడా గాలిలో వేగరిస్తున్న నిన్ను కూడా నేల మీదకి దించుతారు, నో డౌట్. ఎందుకంటే నీ మాటల్లో కానీ, నీ కళ్ళల్లో కానీ, నీ వీడియోలో కానీ పశ్చాత్తాపం కనిపించట్లా. ఆ పశ్చాత్తాపం కనిపిస్తే ప్రజలు ఖచ్చితంగా క్షమిస్తారు. సర్లే, తింగరోడు ఏదో వాగాడని క్షమిస్తారు. బట్ అది కనిపించనన్న రోజులు కూడా నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నట్టే, కొరువుతో తల గోక్కుంటున్నట్టే. సో దానికి తగిన ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తావు.